ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం టుక్ టుక్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది వచ్చేసి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు సీ రీసెంట్ మూవీస్ అండ్ రివ్యూస్. వచ్చేసి మూవీ విషయానికి వస్తే టుక్ టుక్లో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి ముగ్గురు పిల్లలు ఉంటారు. ఆ ముగ్గురు పిల్లల్ని మెయిన్ క్యారెక్టర్గా చూపించారు. మూవీ మొత్తం ఆ ముగ్గురు పిల్లల స్టోరీ గురించి సాగుతుంది. ఈ మూవీలో ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చేసి ఒక స్కూటర్ గురించి చూపించారు. ఆ స్కూటర్ని వచ్చేసి పిల్లలు బాగా చేసుకోవడం, సెకండ్ హాఫ్లో స్కూటర్కి దయ్యం పట్టింది, ఎక్కువ స్కూటర్ని దేవుడిలాగా అనుకోవడం అలా చూపిస్తారు. స్కూటర్కి సపరేట్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పారు ఏంటి అది మూవీలో చూడండి. ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది. ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఉంటుంది, హీరోయిన్ స్టోరీ ఉంటుంది. హీరోయిన్ వచ్చేసి హీరోయిన్ లవ్ చేయడం ప్లస్ ఆ తర్వాత ఒక సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్లో హీరోయిన్ వచ్చేసి బయటికి రానియకుండా ఉండడం. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకొక పెయింటింగ్స్ గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ స్టార్టింగ్లో స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్ ముగ్గురు పిల్లలు ఉంటారు. వాళ్ళు వచ్చేసి ఇంకా చిన్న చిన్న వీడియోస్ చేస్తుంటారు, బ్లాగ్స్ చేస్తుంటారు. అయితే వాళ్ళు ఇంకా ఆ ఊర్లో వినాయక చవితి జరిపించేది ఉంటుంది. అయితే వీళ్ళు వచ్చేసి ముగ్గురు పిల్లలకి వినాయక చవితి జరిపించే పని పడుతుంది. అయితే వాళ్ళకు ఒక బండి ప్రాబ్లం వస్తుంది. అయితే ఆ బండి కోసం వీళ్ళు వాళ్ళ పాత స్కూటర్ని రిపేర్ చేసుకొని దాన్ని కొత్తగా తయారు చేసి దాంట్లో వినాయక నిమజ్జనం అలా ప్రోగ్రామ్ చేస్తారు. చేసి ఆ మనీతోటి కెమెరా తెచ్చుకొని అలా ఉంటుంది వీళ్ళ స్టోరీ. అప్పుడు ఇంకా వీళ్ళ స్కూటర్ ఇష్యూ స్టార్ట్ అవుతుంది. స్కూటర్లో దయ్యం రావడం, స్కూటర్ని ఊరు వాళ్ళ ఒక దేవుళ్ళగా ఉంచడం అలా ఉంటుంది. స్కూటర్ వీళ్ళకి ఏదో చెప్పడం దాని గురించి ఉంటుంది. మూవీ అయితే విలేజ్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. మూవీ అయితే బాగానే ఉంటుంది. విలేజ్ బ్యాక్డ్రాప్. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద